హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాలని వీడియో చేస్తున్నాం. ఎవరో దయచేసి స్కిప్ చేయొద్దు. మానవ జీవితానికి ఉపయోగపడే మంచి స్కిల్స్ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మనలోని నాడీ కేంద్రముల గురించి చర్చించబోతున్నాం. మానవ శరీరంలోని నాడీ కేంద్రములు ముందుగా ప్రతి మనిషి శరీరంలో, స్త్రీ అయినా పురుషుడైనా, మానవ శరీరంలో మూలాధార చక్రము నుంచి స్టార్ట్ అవుతుంది. అది మూలాధార చక్రము కింద ముడ్డి భాగంలో ఉంటుంది. మూలాధారము సంస్కృత శబ్దము. మూలాధారం అనేది సంస్కృత శబ్దము, అంటే ఆశ్రయం ఇచ్చేది అనగా మూలాధారము అనేది మానవ శరీరంలో ఆశ్రయం ఇచ్చేది అనగా మూలములకు పునాది, మూలానికి పునాది, మనిషి మూలానికి పునాది. ఈ నాడీ కేంద్రము నేను, నాది అనేది అహంకారానికి వేదిక. అహంకారాన్ని జయించడమే ఈ చక్రాన్ని జయించినట్లవుతుంది. మెడిటేషన్ మార్గంలో సాగాలంటే మొదట అహంకారాన్ని జయించాలి. ఈ చక్రాన్ని జయిస్తే అహంకారము, నాది నీది అనే భేదము ఉండదు. అందరినీ సమానంగా చూసే మంచి గుణం వస్తుంది. మల ద్వారమునకు 2 అంగుళాల పైకి, గుహ్య ద్వారమునకు 2 అంగుళాలు క్రింద ప్రదేశం ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా మల విసర్జన చేయాలి. లేకపోతే కొన్ని సమస్యలు, అహంకారము, ద్వేషము, నీది నాది అనే స్వార్థము, మనిషిని చూస్తే ఈర్షించుకోవడం, ఈర్షపడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటివన్నీ జరగకుండా ఆరోగ్యంగా, ప్రేమపూర్వకంగా అందరితోనే మెలిసి ఉండాలి అంటే మూలాధార చక్రము యాక్టివేట్ చేసుకోవాలి. ఏ రోజు తిన్న ఆహారం ఆ రోజే అరిగేటట్టు మనమే జాగ్రత్త తీసుకోవాలి. దీని ఆకృతి వచ్చి ఎర్రని రక్తవర్ణంతో ప్రకాశిస్తూ 4 దళములు కలిగి కమలము వలె ఉంటుంది. దీనికి లమ్ అనే అక్షరం సూచిస్తుంది. దీనికి వాసన కలిగించే గుణము కూడా ఉంటుంది. క్రింది వైపునకు వెళ్ళినట్టు అపాన వాయువు. ఇది పైనుంచి కిందకి వెళ్ళే అపాన వాయువు. వాసన చూసి శక్తి గల నాసిక ఇది. పృథ్వీతత్వంతో మలమును విసర్జనం చేసే గుదస్థానం అంటారు. మలాన్ని విసర్జన చేసే గుదస్థానం అంటారు దీన్ని. ఇదంతా సంస్కృత పదాల్లో ఎక్కువగా సంస్కృతం తెలిసిన వారికి బాగా అర్థమవుతుంది. యోగా, మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. ఇది ఏ దేవుడికి సంబంధించింది కాదు, మానవ శరీరానికి సంబంధించింది మాత్రమే. గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా, యూట్యూబ్ ప్రేక్షకులారా. దీన్ని కింద మానవ శరీరంలో కింద భాగంలో ఉంది కాబట్టి భూలోకంతో కొలుస్తారు. చతుర్భుజాలు లోపల కలిగి ఉంటాయి. చక్రస్థానం ఎలా ఉంటుంది అంటే తాను రక్షించుకునే స్వభావము, భయము, క్రూరమైన అక్రమ తత్వము, మృగ మనస్తత్వము. ఇది సరిగ్గా పనిచేయకపోతే ఈ లక్షణాలు ఉంటాయి. అంతా మూర్ఖత్వంగా ఉంటుంది. ఈ నాడీ కేంద్రము సక్రమంగా కాపాడకపోయినచో కలుగు పరిణామాలు. ఈ చక్రాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేకపోతే ఎలాంటి పరిణామాలు కలుగుతాయి అనేది వివరిస్తున్నా. ధాతు లోపముతో కూడిన పుండ్లు, దీర్ఘ విరోచనములు, జంతు విధానమైన సంభోగ ఆకర్షణ, సంభోగం జంతువులాగా సంభోగం చేయాలనే ఆకర్షణ, మానసిక సంబంధమైన సమస్యలు, ఆలోచనలు విపరీతంగా వస్తాయి, పనిలో నిదానము ఉండదు. ఇన్ని సమస్యలు ఉంటాయి. శిలాజిత్తు అనే ఔషధాన్ని ఇలాంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూను శిలాజిత్తుని మిశ్రమాన్ని
సేవించడం మంచిది. శిలాజిత్తు అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో లభ్యమవుతుంది శిలాజిత్తు. ఈ మలానికి సంబంధించిన మలానికి సంబంధించిన అనారోగ్యాలు, అంటే సరిగ్గా బాత్రూమ్కి రాదు, టాయిలెట్ వెళ్ళలేరు, అలాంటి వారికి పైల్స్, మూల సంఖ్య లాంటి వాళ్ళకి ఈ శిలాజిత్తు బాగా పనిచేస్తుంది అని చెప్పదగిన సూచన. చక్ర సాధన ఎలా ఉంటుంది? ఈ సాధన ఎలా చేయాలి? మూలబంధము, సిద్ధాసనము, నాసిక గ్రదృష్టి, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కొంతసేపు వివిధములైన వాసనను జ్ఞప్తికి తెచ్చుకొని చక్రముపై ధ్యానించుట. ఆలోచన చేయాలి అలా అన్ని వాసనలు పీల్చినట్టుగా. ఇది బాగా ధాతువు ఈ మూలాధార చక్రం బాగా పెరగాలి, అంత సమస్య లేకుండా ఉండాలి అని ఎవరైతే భావిస్తారో పెసరపప్పు అన్నము తినాలి. అనగా పులగం అని అంటారు. పెసరపప్పు అన్నం తినాలి. సాధన అనుకూలత. ఇది అనుకూలించిందంటే ఎలా ఉంటుందంటే సుఖంగా విరోచనము. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సుఖంగా దిగబెట్టుకుని కూర్చోకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా విరోచనం అవుతుంది. ఇది బాగా పనిచేస్తుంది అని. ఈ చక్రం పని చేయాలి అంటే ప్రతిరోజు పెసరపప్పు అన్నం తినాలి. సుఖ విరోచనం అయితే అన్ని అనారోగ్యాలు ఈ మూలాధార చక్రం నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి సుఖ విరోచనం ముఖ్యమైన సూచనగా చెప్పబడింది. దీన్ని అన్నమయ కోశం అంటారు. మనం తినే ఆహారం అన్నమయ కోశానికి నేరుగా వెళుతుంది కాబట్టి తినే ఆహారంలో చాలా మెలకువలు పాటించాలి. కంటికి కనిపించని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మన చేతుల్లో ఉంటాయి కాబట్టి హ్యాండ్ గ్లౌజ్ యూజ్ చేయాలి. స్పూన్స్తో ఆపరేట్ చేస్తూ దాన్ని శుభ్రమైన ఆహారాన్ని తినాలి. అన్నమయ కోశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేది గుర్తుపెట్టుకోండి. ఈ చక్రము ఆరోగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు బలము కలవారై, అతి శ్రద్ధ కలవారై, నిర్భయులై, ఆత్మ నిగ్రహము కలిగి దేనినైనా సాధించగలరు. ఈ చక్రం బాగా పనిచేస్తే ఇలా ఉంటుంది. దేన్నైనా సాధించగలరు అనే దృఢత్వం ఉంటుంది. దేన్నైనా సాధిస్తారు. శక్తి గలవారై ఉంటారు. ఈ చక్రము బలహీనత చెందే కొలది పైన వివరించిన ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ విధమైనవి కూడా ఉంటాయి. అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. మలం సరిగ్గా రాకపోవడం, చీకు, చింత, చికాకు, ఏదో పోగొట్టుకున్నట్టు దుఃఖముగా ఉండడం, నిరుత్సాహపడడం, అందరినీ తిట్టడం, చీచి అనడం, ద్వేషించడం, ఇలాంటివి వస్తాయి. ఇవి సరిగ్గా పనిచేయకపోతే మొదట ఓర్పు తగ్గుతుంది. ఇతరుల యందు తప్పులు పడుతూ విమర్శిస్తూ ఉంటారు. వారిపై అధికారం చలాయించాలనుకుంటారు. మరికొందరు ఇన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఈ చక్ర సరిగ్గా పనిచేయకపోతే మూలాధార చక్రం చాలా ఇంపార్టెంటు. ఏ రోజు తిన్న ఆహారం మరుసటి రోజు మోషన్ అయ్యే విధంగా మనమే దాన్ని చూసుకోవాలి. ఈ విధమైన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార నియమాలు తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికై మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరిలోని ఒక ముఖ్య సమస్యగా మారింది. ఈ కాలంలో అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ తినడం, బయట ఏదంటే అది తాగడం, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల మన మానవ శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తీసుకోలేకపోవడం వల్ల అనారోగ్యాలకి కారణమవుతున్నారు. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. చాలా సమస్యలు తెచ్చుకుని మంచాన పడిన వారు చాలామంది ఉన్నారు. వీరందరి కోసం సాధ్యమైతే ప్రతిరోజు నేను చెప్పే ఈ మంచి విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకుని తినే ఆహారంలో జాగ్రత్త పడండి. ప్రతిరోజు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా వీడియో తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి.
నెక్స్ట్ వీడియోలో మన శరీరంలో ఉన్న నాడులు, గ్రంథులు, వాటి గురించి, రక్త ప్రసరణ, వీటి గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ.